ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. దేవుడు నీతో సూటిగా గొప్ప దైవజన నోట నుండి వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో విలువైన ముత్యము లాంటిది. అటువంటి ముత్యములు కలిగినటువంటి మాటలను విని నీ జీవితంలో అన్వయించుకోని పరిస్థితిలో నీ ఉంటే ఆ బ్రతుకు నిష్ప్రయోజనమే, నిష్ఫలమే, ఉపయోగము లేనిదే. ఈ దేవుడు నీతో సూటిగా నీతోనే నీ హృదయమునే బలపరచునంతగా బలపరచు. ఒంటరి పోరాటం విసుగురెత్తినా పొందిన పిలుపే భారమైపోయినా నీవులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. మరి ఒక వారంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నెలలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చారు. గతించిన దినాలన్నీ కూడా దేవుని కృపాక్షేమం వల్ల మనం జీవించడానికి దేవుడు మనల్ని పాత్రలుగా ఎంచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ వారంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానపూర్వకంగా మన హృదయంలో ఉంచుకుంటూ దేవుని గణపరిచే విధంగా మన జీవితాలను ప్రభువులో కట్టుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము. లెట్ us open our Bibles to Genesis chapter 26. 26వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో బైబిల్ గ్రంథంలో ఒక చక్కని వివరణతో కూడినటువంటిదిగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తెలిపేదిగా, అలాగే దేవుని యొక్క కృప ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా ఇమర్చబడి ఉందో తెలియజేసే వచనంగా ఆ వచనం. ఇస్సాకు అంట ఆ దేశమందున్నవాడి విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందినట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఇస్సాకు అనే ఈ వ్యక్తి ఎవరు అని గనక మనం ఆలోచిస్తే, ఇస్సాకు అనే వ్యక్తి వాగ్దాన పుత్రుడు. ఆశీర్వాదము చేత, నిబంధన చేత, ప్రమాణము చేత, అలాగే దేవుని జన్మగా పిలువబడేటువంటి శ్రేష్టమైన వ్యక్తుల జాబితాలో మనకి కనపడుతూ ఉంటాడు. మొదటగా దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు అతడు ఏమీ లేనివాడుగా ఉన్నాడు. కానీ దేవుని మాట విని దేవుణ్ణి కలిగిన వాడైన తర్వాత సమస్తమును అధికముగా హెచ్చైన స్థితిలోనికి నడిపించబడ్డాడు. అటువంటి సందర్భంలో అబ్రహాముకు సమస్తము కలిగినది, కానీ కుమారుడు కలగలేక ఉండటం వలన ఎంతో బాధ కలిగిన వాడిగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని చాలాసార్లు మాట్లాడినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు అబ్రహాంకు ఎప్పుడు ఉండేటువంటి ఒకే బాధ ఏంటంటే తనకి కుమారుడు లేడని చింత ఎప్పుడు ఉంటూ ఉండేది. దేవుడు అతన్ని కలిసినప్పుడు, లేదా దేవుడు తన స్వరాన్ని అబ్రహామునికి వినిపించినప్పుడు, అబ్రహాముకున్న వయసు 75 సంవత్సరాలు. ఆ 75 సంవత్సరాల ప్రాయం నుండి కూడా, లేకపోతే అతని యొక్క శరీరం ఏమాత్రమును సహకరించిన వాడిగా ఉన్నప్పటికీ కూడాను
దేవుడు 25 సంవత్సరాలు కూడా అతనికి చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైనటువంటి సూచనలు చూపిస్తూ అనేకమైన వాటి పట్ల దేవుని యొక్క శక్తిని ప్రభావితం చేస్తూ అతడు చూడలేని దాన్ని చూసేటట్లుగా, వినలేని దాన్ని దేవుని మాట ద్వారా వినిపించేటట్లుగా అనేకమైన అద్భుతాలు అబ్రహాము ముందు దేవుడు కనపరిచాడు. అంత మాత్రమే కాదు, అనేకుల శత్రువులను కూడా దేవుడు తరిమివేసి అబ్రహాము పేరు గొప్ప చేశాడు. అటువంటి అబ్రహాముకు సంతానముగా దేవుడిచ్చినటువంటి వాగ్దానముగా దేవుడు చేసిన నిబంధనతో కూడినటువంటి వాడిగా ఇస్సాకు అబ్రహాముకు శారాలకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప నిబంధన వారసుడిగా, లేకపోతే ప్రమాణపూర్వకంగా వాగ్దానపూర్వకంగా విశ్వాసము ద్వారా కన్న బిడ్డ ఎవరో అంటే ఇస్సాకు. ఆ ఇస్సాకును దేవుడు చాలా అద్భుతంగా వారికి విశ్వాసము ద్వారా అనుగ్రహించాడు. అటువంటి ఇస్సాకు జీవితంలో అబ్రహాముకు కలిగినటువంటి ఆశీర్వాదంతో పాటుగా అబ్రహాము వారసత్వంలో వచ్చిన వాడిగా, అబ్రహాముకు ఏ విధంగా అయితే ప్రభువు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తూ వెళ్ళాడో ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అందులో ఇది కూడా ఒక అద్భుతమైన విషయం. మరలా ఒకసారి చదువుకుంటే ఆదికాండం 26:12 ఏ విధంగా రాయబడి ఉండగా మనం చదివాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలము పొందెను. ఇక్కడ ఇస్సాకును గనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ఇస్సాకు ఆ దేశమందున్నవాడే అని రాయబడి ఉంది. ఏ దేశమందున్నవాడే అంటే స్వదేశంలో అయితే లేడు, కానీ పరదేశంలో నివసిస్తున్నవాడిగా, లేకపోతే ఆ అబీమెలెకు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క ఫిలిస్తీయుల దేశానికి సంబంధించిన వాడిగా అక్కడనే ఉన్నాడు. అది కూడా ఆ ప్రాంతం కూడా భయంకరమైన కరువు సంబంధమైనటువంటి ప్రాంతంగా మారిపోయింది. ఏమాత్రము ఫలము లేక, పొలాలు ఎండిపోయి, లేకపోతే ఏమాత్రము కూడా అభివృద్ధి లేక, ఫలింపు లేక ఉండినటువంటి స్థితిలోనట ఇస్సాకు ఆ దేశంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము. అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే విత్తనములు అని లేదు, కానీ విత్తనము అని రాయబడి ఉంది. దేవుని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే విత్తనం గురించి దేవుని వాక్యానికి సాదృశ్యకంగా పోలికగా మాట్లాడుతుంది. అయితే ఇస్సాకు చేతిలో ఏం కనపడుతుంది మనకంటే ఒక విత్తనము మాత్రమే కనపడుతుంది. ఒక విత్తనము మాత్రమే కలిగి ఉన్నవాడిగా కనపడుతున్నాడు. ఫిలిస్తీన్ల దేశంలో ఏ ఆధారం లేని చోట వాడిగా, ఎవరో కూడా తనకి సహాయం చేయలేని వాడిగా, ఏ టైంలో కూడా అతని యందు ఎవరికి ఏ విధమైనటువంటి ఒక సహవాసం లేనివాడిగా, దేవుని మాత్రం ఆధారం చేసుకున్నవాడిగా ఆ దేశంలో బ్రతుకుతున్నవాడిగా ఇస్సాకు కనపడతాడు. ఇస్సాకు ఆ యొక్క విత్తనమును తీసుకుని, విత్తనము పట్ల అతనికి ఎటువంటి ఆశ లేదు, కానీ విత్తనము అనుగ్రహించినటువంటి ఆ దేవుని యందు ఇతనికి సమస్త విధములైనటువంటి శక్తి చేత, విశ్వాసము చేత, దేవునితో కూడిన దేవుని పైన కలిగి ఉన్న నిరీక్షణ ద్వారా అతను ఏం చేశాడట, ఆ దేశంలో ఉంటూ ఆ విత్తనాన్ని ఆ యొక్క భూమిలో అతను వేసినప్పుడు ఆ విత్తనము ద్వారా ఏం చేశాడట దేవుడు, ఆ సంవత్సరము 100 ఫలాన్ని పొందాడట. 100 ఫలాన్ని పొందాడు. ఏ విత్తనమైనా వేసినప్పుడు అది ఫలిస్తుందో లేదో తెలియదు, కానీ దేవుని వాక్యము అనేటువంటి విత్తనము మనలోనికి వచ్చినప్పుడు, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళంగా మనం ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నది కొంచెమైనను అది క్రమక్రమముగా దేవుడు దాన్ని గొప్ప చేయ మొదలు పెడతాడట. ఇస్సాకు కలిగినది కొంచెమే, ఒక విత్తనమే. అతనికి ఎటువంటి రిసోర్స్ లేదు, కానీ ఇస్సాకు కలిగి ఉన్న దేవుడు సమస్తమైనటువంటి విధమైనటువంటి కృపను చూపించగలడు గనక ఆ దేశంలో ఉంటూ ఒక విత్తనాన్ని వేశాడు, కానీ ఫలమైతే 100 ఫలాన్ని దేవుడిచ్చాడు. ఈరోజున ఈ యొక్క వాక్య సందేశానికి టైటిల్ ఏంటంటే 100 ఫలము పొందేవాళ్ళుగా మనం ఉండాలి, 100 ఫలము కలిగేవారిగా మనం బ్రతకాలి. ఏంటి, మన దగ్గర ఉన్నది కొంచెమే కదా, మనం ఎలా 100 ఎలా ఫలించగలుగుతామంటే, మనం ఫలించటానికి మనకు ఉన్నది కొంచెమై ఉండొచ్చు, మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దానికి నీరు పోసేవాడిగా, దాన్ని వృద్ధి చేసేవాడిగా, దానికి తగిన సామర్థ్యము ఇచ్చేవాడిగా దేవుడు మన పైన కృప చూపిస్తాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, మనం చదివితే ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి మీకు ఏం దయచేస్తారట? విత్తనము దయచేసి విస్తరింపచేసి దాన్ని ఏం చేస్తారట? విస్తరింపచేసి మీరు ప్రతి విషయములలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. దేవుడు మనకి ఇచ్చే శక్తి ఏంటనుకుంటున్నారు? ఆయన మనకి విత్తనమును ఇస్తాడట, ఆ విత్తనమును విస్తరింప చేస్తాడట. అంత మాత్రమే కాదు, ఆయన ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారమగునట్లు మీ నీతి ఫలములను దేవుడు ఏం చేస్తాడట? వృద్ధి పొందిస్తాడు. ఇక్కడ ఇస్సాకుకు విత్తటానికి అనేకమైన విత్తనాలు లేవు, ఒకే విత్తనం కలిగి ఉంది. అది కూడా ఎక్కడ? కరువు ప్రదేశంలో. అది కూడా ఎక్కడ? తన స్వదేశంలో కాదు, పరదేశంలో. అది కూడా ఎక్కడ? శత్రువుల మధ్యలో. అది కూడా ఎక్కడ? అనేక మంది అసూయపడుతున్న వారి మధ్యలో. అది కూడా ఎక్కడ? దేవుడు అతనికి ఆధారము కాగా మనుషులందరూ వెలివేసేటువంటి పరిస్థితిలో ఇస్సాకు ఉన్నాడు. అదే అతను ఏమాత్రం సస్యశ్యామలమైన ప్రదేశంలో లేదు, కానీ దేవుడిచ్చిన వాగ్దానము సస్యశ్యామలమైనది. అతను ఏమాత్రం మంచి మనుషుల మధ్య లేడు, కానీ దేవుడు నడిపించే మార్గం ఉత్తమమైనది కనుక ఆ మార్గంలోనే దేవుడు ప్రత్యక్షమై ఏ విధంగా అయితే ఇస్సాకుకు వాగ్దానం చేశాడో, అబ్రహాము ద్వారా వాగ్దానము సంపాదించుకున్న వాడిగా తరతరాలుగా ముందుకు నడిపించబడుతున్నాడు, ఇస్సాకు కూడా అదే విధానంలో నడిపించబడుతున్నవాడు కనుక, ఆ వాగ్దానాన్ని నమ్మినవాడు కనుక అక్కడ నిలవబడడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, విత్తనము ఇచ్చాడు. అతను ఏం చేశాడు? విస్తరింప చేస్తాను, నేను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నియమిస్తానని పూర్వము చేయబడిన ప్రమాణము, పితరులతో చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని చేత పట్టుకున్న వాడిగా ఇస్సాకు రాజుల ముందు కూడా నిలబడ్డాడు, శత్రువుల మధ్యలో కూడా ఉన్నాడు. ఏమాత్రము తనకి సమృద్ధి లేని చోట్ల కూడా, భూమి ఫలించని చోట్ల కూడా, జలములు కూడా లేని చోట్ల కూడా అతడు నిలబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? అతన్ని దగ్గర దేవుడిచ్చినటువంటి వాగ్దానము వలన వచ్చిన విత్తనము అతను సంపాదించుకున్నాడు. అంతగా దేశంలో ఉన్నాడు. అతడు ఆ దేశంలో ఉండటం వలన అతడు బహుభాగ్యవంతుడైపోయాడు. దేశంలో ఉండటం వలన కాదు, కానీ ఆ కరువు ప్రాంతంలో ఉన్నా సరే దేవుడు ఆ కరువు కాదు కానీ కరువు మీద విజయాన్ని ఇస్సాకు పొందుకోగలిగేటట్లు చేశాడు. అంత మాత్రమే కాదు, శత్రువులు చూసి అతని యొక్క భాగ్యాన్ని చూసి అసూయపడేటట్లు దేవుడు ఇస్సాకును మార్చేశాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే తరిమి వేశారో ఆ దేశం నుండి మరలా వారే వెళ్ళి ఆ ఇస్సాకును బ్రతిమిలాడి ప్రమాణము చేసుకుని నీతో దేవుడు తోడున్నాడనే అద్భుతాన్ని శత్రువుల నోట నుండి కూడా సాక్ష్యాన్ని పలికించడానికి దేవుడు ఇస్సాకు పట్ల తన కృపను సార్థకం చేశాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామంటే మన జీవితంలో, దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు కొంచెమైనా మనకి ఇవ్వగలిగి ఉన్నాడు, కొంచెం అయినా ఉండే స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు. ఈ కొంచెమును బట్టి అయినా దేవుడు మనల్ని నడిపించగలడనే సామర్థ్యం మనలో పుట్టుకొస్తే దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమముగా గొప్ప చేయ మొదలు పెడతాడు. చదువుకున్న ఆ మాటలు కూడా ఏ విధంగా ఇస్సాకును దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టాడో, అతడిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించడానికి క్రమక్రమమైన జీవితంలో నడిపించాడో చూద్దాం ఒకసారి. 13వ వచనంలో 26:13 ఆది కాండము ఈ విధంగా రాయబడి ఉంది. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు. ఎలా పొందుతున్నాడట? క్రమక్రమంగా. హీ గ్రూ అంటిల్ హీ బికేమ్ వెరీ గ్రేట్. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది అతడు మరి ఎక్కువగా గొప్పవాడగినట్లు. అంటిల్ హీ బికేమ్ వెరీ గ్రేట్. ఎవరి మధ్యలో? శత్రువుల మధ్యలో. ఎవరి మధ్యలో? అసూయపరుల మధ్యలో. ఎవరి మధ్యలో? ఎవరికి ఏ నిరీక్షణ లేని వారై ఉండేటువంటి ఆ యొక్క ఎడారి ప్రదేశముల మధ్యలో, విత్తనము వేసిన పండని ప్రదేశంలో. ఇస్సాకు ఏ చోటుకి వెళ్తే దేవుడు ఆ చోటుకు తోడై ఉన్నాడు కనుక దేవుని వాక్కు ఏ భూమిలో అయితే ఇతడు విత్తనాలు లేకపోతే తన చేతిలో ఉన్నది విత్తడం మొదలు పెట్టాడో ఆ భూమి దాని ఫలములు ఇచ్చినట్లుగా దేవుడు దాని మీద ఐశ్వర్య ఘనతలను లేదా దేవునికి ఆ యొక్క భూమికి కావలసిన సారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎక్కడి నుండి వస్తుందంటే అతడి వెనకాల దేవుడు ఉన్నాడు. అతని చేతిలో విత్తనమున్న ఫలం మాత్రం ప్రభు ఇచ్చేదై ఉన్నది. అతడు విత్తే ఏ చోటైనా అది సస్యశ్యామలంగా మారిపోతుంది. అతడు ఏ చోట్ల నీళ్లు బావులు తవ్వించిన వాటి నీటి ఊటలు బయటకు వచ్చేగా చేశాడు. ఎందుకంటే కారణం అతడు దేవుని దృష్టికి ఎంతో యథార్థమైన వాడిగా
అతడు దేవుని దృష్టికి నిందారహితుడిగా, అతడు దేవుని చెప్పు చేతుల్లో నడిపించబడేవాడుగా ఉండటం వలన ప్రభు అతన్ని మిక్కిలి గొప్పవాడగోరుకట క్రమక్రమముగా ఏం చేశాడట, ఆయన అభివృద్ధి పొందించాడు. అంటే మనకు మనం అభివృద్ధి అయిపోలే, మనకు మనం గొప్పవాళ్ళం అయిపోలే, మనకు మనం ఏదో ఎదిగిపోవాలంటే ఎదగలేం. కానీ మన చేతిలో ఉన్నది నీతి వలన వచ్చేదిగా ఉండాలి, నీతి ఫలమును కలిగే వారికి ఉండాలి. యథార్థత లేనిది మన దగ్గర కోట్ల రూపాయలున్నా అది దేవుని దృష్టిలో ఏమాత్రం నిన్ను వృద్ధి పొందించుటకు నిన్ను నడిపించదు. కానీ నీతితో కలిగినది కొంచెమైనను చాలని దేవుని లేఖనం సెలవిచ్చినట్లు ఇతడు కలిగి ఉన్నది కొంచెమే, చాలా తక్కువ, ఫలానికి కూడా 100 ఫలం కాదు కదా, అసలు అది అభివృద్ధి అసలు అది మొలకెత్తటమే గొప్ప అనుకుంటే ఆ దేశమందున్నవాడే ఒక విత్తనం వేసి 100 ఫలాన్ని పొందేటట్లుగా ఎవరు చేయగలిగారంటే ఆ సామర్థ్యం ప్రభు ఇచ్చాడు ఇస్సాకుకి. అతడు ఎవరి మధ్య బానిసలుగా అనేకమైనటువంటి వారు అతను అసూయపరులుగా చూస్తున్నారట. ఆ తర్వాత 14వ వచనంలో చూస్తే ఎంత ఘనుడిగా ఇస్సాకు పేరు పొందాడో అక్కడ చదువుదాం ఒకసారి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎవరైంది అసూయపడ్డరట అంటే అసూయ ఎప్పుడు మొదలవుద్దంటే తనకంటే పక్కవానికి ఎక్కువ పొందుకుంటున్నాడు, ఎక్కువ సంపాదిస్తున్నాడు, లేకపోతే ఎక్కువ ఆర్జిస్తున్నాడు అనేప్పటికీ ఈజీగా మనల్ని అలుముకునేది ఒకలాంటి అసూయ. ఫిలిస్తీన్ల దృష్టిలో కూడా దేవుడు ఈ ఇస్సాకుని ఎంత గణపరచాలనుకున్నాడో చూడండి. ఇక్కడ ఏమీ లేని వాడికి వెళ్ళాడు, కానీ సమస్తమును అందరూ అతన్ని చూసి అసూయపడే రేంజ్కి దేవుడు తీసుకెళ్ళాడు. అబ్రాహాముకి కూడా మొదట్లో ఏమి లేదు, ఏమి లేకుండానే వచ్చాడు. కానీ స్థలము సరిపోనంతగా, ప్రదేశము సరిపోనంతగా, లేకపోతే విస్తరించి నడిపించబడేంత కొలదిగా ప్రభు నడిపింపబడుతున్న కొలది దీవించేటట్లుగా దేవుడు కృపకార్యం జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతాన్ని ఇస్సాకు తన జీవితంలో ఒక పరిమాణంలో ఎప్పుడూ చూసుకోలేదు. అతని జీవితంలో దేవుని ఆశీర్వాదం పరిమితి లేనిదిగా, లేకపోతే ఒక పరిమాణానికి సంబంధించలేనిదిగా దేవుడు కొలత లేని ఆశీర్వాదము, కొలత లేని దీవెన రోజు రోజుకి క్రమక్రమంగా అభివృద్ధి పొందిస్తూనే ఇస్సాకు జీవితంలో జరిగించాడు. ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడు మాత్రమే కాదు, ఇస్సాకు దేవుని వాగ్దానములకు వారసుడుగా ప్రభువు చేశాడు. ఈ రోజున మనము కలిగినటువంటి నీతి ఫలములు ఎలా ఉన్నాయి? నీతితో కూడినదిగా ఉంటే దేవుడు వాటిని కొద్దిగా ఉన్నా సరే మనం నిలబడుతున్న కొలది, మనం నడిపించబడుతున్న కొలది, మనం ఎదుగుతున్న కొలది, క్రమక్రమముగా ప్రభువు ద్వారా నాటించబడితే, మనం ప్రభువులో నాటబడితే, ప్రభువుతో అంటకట్టబడితే మన జీవితంలో ఫలాలు మనం చూస్తాం. ఫలాలు లేని చెట్టును ఎవరు ఇష్టపడరు కదా. ఈరోజు క్రైస్తవ జీవితంలో, లేకపోతే యేసు ప్రభువుని ఇష్టపడుతున్న వారి జీవితంలో నువ్వు నేను ఆయన జాబితాలో ఉన్నప్పుడు దేవుడు మనం ఖచ్చితంగా 100 ఫలంలోనికి దేవుడు నడిపిస్తాడు. అలాగే లోకాసు వార్తలో మరొక మంచి మాట చూద్దాం. ఏంటి అంటే ఆయన మనకేం చేస్తాడంటే, చూద్దాం లోకాసు వార్తలో 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. విత్తనము దేవుని వాక్యంగా తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ విత్తనము మంచి నేలను పడినప్పుడట అది 100 30 60 ఫలములోనికి మనల్ని నడిపించి, దేవుని మాట ఎప్పుడైతే మన జీవితంలో పడుతుందో దాని ద్వారా మనం పైకి లేపబడుతూ, పైకి ఎదుగుతూ, ఫలిస్తూ, నడిపించబడుతూ, ఫలదీకరణ చెందుతూ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాం. ఇస్సాకు కూడా అంతే, ఏమీ లేని చోటే నాటబడ్డాడు, కానీ సమస్తమును తన చేతికి అందించబడినట్లుగా దేవుడు ఎంతో అద్భుతం కార్యం చేశాడు. అలా కాదు, ఆదికాండం 26వ అధ్యాయంలోనే 24వ వచనం నుండి ఒక విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకుము, నా దాసుడునైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి.
ఇస్సాకు అంటున్నాడు కదా, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారు. వారిని అడుగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితమను గనుక మనకు నీకును మధ్య నొక ప్రమాణము నుండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానముగా పంపివేసేదము కనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివనిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువులు కూడా అతని మీద ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? అతనిని దేవునిని బట్టి ఘనపరిచే రీతి ఏంటో తెలుసా? నీవు యెహోవా ఆశీర్వాదము పొందుకున్న వాడుగా గుర్తించారు. ఎలా గుర్తించారంటే అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం దొరికింది. ఫిలిష్తీయులు వచ్చి ఇస్సాకు తవ్వించిన బావుల్లో జలలు ఉబుకుతూ వచ్చినాయట, నీటి జలలు వచ్చినాయట. చదువుదాం ఒకసారి ఆ విషయం కూడా. 17వ వచనంలో 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి వాటిని చదువుదాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి తవ్వించాడు. ఏలయనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసేశారు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున వాటిని తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి ఏం చేసిందట? దొరికింది. అబ్రహాం ఏ విధంగా అయితే నీటి బావిని తవ్వించి పెట్టాడో ఇస్సాకు కూడా వాటిని మళ్ళా వాటి పేర్లు చొప్పున తిరిగి తవ్వించడానికి ప్రయత్నించారు. కానీ ఫిలిష్తీయులు ఇతని మీద అసూయ కలిగిన వారు కనుక, ఫిలిష్తీయులు ఇతని పేరు గొప్పదైపోతుంది కనుక, ఫిలిష్తీయులు ఇతనిని చూస్తే అతనికి ఉన్న ఆశీర్వాదంలో కొంతైనా వీళ్ళు పొందుకోగలిగిన వాళ్ళు కాదు కనుక వీళ్ళు చేసే పనికి అడ్డంకుగా మారిపోయారు. చివరికి వీళ్ళు ఏం చేస్తూ వెళ్ళారంటే ప్రతి బావిని తవ్విస్తుంటే పూడ్చేయటం. కానీ ఇస్సాకు దేవుని దృష్టిలో ఎంత గనుడంటే అతడు ఎక్కడ త్రవ్వడం ప్రారంభించాడో అక్కడట జలలు గల నీళ్లు ఒప్పకటం ప్రారంభించాయి. అంటే కనులకు ఆశ్చర్యం కలిగించే నీళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దాహమునకు దప్పిక లేకుండా ఉండే నీళ్లు ప్రారంభమైపోయినాయి. అప్పుడు ఫిలిష్తీయులు గమనించి ఇతడు ఏ విధంగా అయితే తవ్వుకుంటూ గొడవలు పడుతూ అవి మావంటూ మళ్ళీ దాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటూ మళ్ళా వేరే చోటకు అలా ఇస్సాకు ప్రయాణమే వెళ్ళిపోయి ఒక చోట ప్రాంతంలో తనకు గుడారం వేసుకుని ఉన్నప్పుడు అతడు తవ్వించిన ప్రతి నీటి ఓటను బట్టి వాళ్ళ కళ్ళు తెరుచుకోబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళు అంటారు కదా, ఇదిగో మేము మిమ్మల్ని తోలేసేసాం అనవసరంగా, ఈసారి మిమ్మల్ని సమాధానంగా పంపాం కదా, మేము నిన్నేమీ అడ్డుగా చెప్పలేదు కదా, నిన్ను భయపెట్టలేదు కదా, అది ఇదని చెప్పి ఆఖరికి అతనికి వారిస్తున్న సాక్ష్యం ఏంటంటే నీవు యెహోవా ఆశీర్వాదం పొందుకున్నవాడివి. ఈరోజు నీలో చూడగలిగేటువంటి అన్యులు ఏం చూడాలంటే నీలో దేవుని ఆశీర్వాదం ఉందని గమనించాలి. యూ హ్యావ్ టు బి వెరీ స్కిల్ఫుల్ అట్ ద పీపుల్ హూ యు ఆర్ లుకింగ్ టు యూ. నువ్వు ఈ రోజున ఎలా నిలబడాలంటే, నిన్ను దాటి వేరొకడు వెళ్ళాలంటే నీ మీద అసూయపడే వాళ్ళు ఎంతున్నా నీ అభివృద్ధి తగ్గకుండా ఉండాలి. నువ్వు ఎలాంటి వాడవైనా నీకు కలిగినది కొంచెమైనా నీ జీవితంలో దేవుని ద్వారా వచ్చే జీతము నువ్వు పొందుకుంటూ ప్రతిదినము కూడా దేవుని ద్వారా 100 ఫలాన్ని పొందుకోవాలి. నీ దగ్గర ఉన్నది దేవుని చేత ఆశీర్వదించబడే వారిగా ఉండాలి. ఈరోజు ఏ విధంగా అయితే దేవుడు అంటాడు కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పోల్చుకుంటూ మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం కూడా ఈ విధంగా దేవుడు ఈ మాట చదువుకుని మనం ముగిద్దాం. మత్తయి సువార్త 13:23లో కూడా దేవుడు అంటున్నాడు కదా, ఒక చక్కని మాట మనకి తెలియజేస్తున్నాడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహిస్తాడట. అట్టివారు సఫలులై ఒకడు 100 అట్టి వాళ్ళు ఏమవుతారట? సఫలులు అవుతారు. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. ఈ రోజున నిష్ఫలము కాని జీవితం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి దానిని మనం మనసారా హృదయపూర్వకంగా గ్రహించడం. దేవుని వాక్యాన్ని ఎవరైతే విత్తబడిన ఈ ప్రతి మాటను గ్రహించగలుగుతారో వారి జీవితాల్లో సఫలులు అవుతారు. వారి జీవితంలో నిష్ఫలము కాని జీవితాన్ని పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, అలాంటి వారు సఫలులై ఒక 100 60 30 ఏమవుతారట? ఫలిస్తారు. 100 ఫలం మనం పొందుకోవాలండి ఈ రోజున. అటువంటి ఫలం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం గ్రహించి వాటి ద్వారా మనం సఫలం అవ్వాలి. మన దగ్గర ఒట్టి చేతులే ఉండొచ్చు, కానీ మనకు విత్తనమును దయచేసేవాడు దేవుడే.
మనకి ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, కానీ మనల్ని నిలబెట్టి మనకు సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. మన చుట్టూ పరిస్థితులు మారిపోవచ్చు, కానీ మనకి జరిగే ప్రతి పరిస్థితి ప్రతికూలతలో నుండి కూడా అనుకూలతను సృష్టించగలిగి మన ముందు నడిపించేటువంటి వాడు దేవుడే. ఏ విధంగా అయితే ఇస్సాకు ఎవరి సహాయం లేకుండా అతనికి కలిగిన దాన్ని బట్టే అతడు దేవుని ద్వారా దీవెన పొందుకున్నాడో, అతడు పొందుకున్న దాన్ని బట్టే అతడు క్రమక్రమంగా అభివృద్ధి చేయబడ్డాడో, అతడు నిలబడిన దాన్ని బట్టే అతడు అడుగుపెట్టిన చోటును దేవుడు ఎలా దీవించాడో, ఈరోజు మనము కూడా అట్టివారిగా సఫలులవ్వాలి, అట్టివారిగా నూరంతల ఫలము పొందాలి. ఇది దేవుని ఆశ, దేవుని ప్రణాళిక అయి ఉన్నది కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మీరు దేవుని వాక్యాన్ని హృదయంలో గ్రహించినప్పుడు, హృదయంలో నాటుకున్నప్పుడు, ఈ నేలను మంచి నేలను పడిన విత్తనములుగా అవి ఏం చేస్తాయి? మొలకెత్తడం ప్రారంభిస్తాయి. అవి అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. అవి దీవెన కొలదిగా హెచ్చింపులో అయినటువంటి స్థితిలోనికి మనం నడిపిస్తాయి. లోయలో బడి వెళ్ళిన దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే జలలు గల నీళ్ళని రప్పించినట్లు మనకి మహా అద్భుతమైనటువంటి కార్యమును, ఆశ్చర్య క్రియలను దేవుడు వాటి ద్వారా మనకి ఇవ్వగలుగుతాడు. దేవుడి ఈ వాక్యం మన జీవితంలో, మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నన్ను నీలో స్థిరపరచెను, శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. అందని శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.